వెల్కమ్ టు గుండు బాస్ రివ్యూస్. చాలా మంది కూడా ఇదివరకు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎక్కడెక్కడ గెలవబోతుందని చెప్పి అనాలిసిస్ చేసి చెప్పమని చెప్పారండి. సో ఈ వీడియో ప్రత్యేకమైన వీడియో. అనాలిసిస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అందుకనే చాలా గ్యాప్ తీసుకున్నాను. బికాస్ నేను గ్రౌండ్ లెవెల్లో సర్వే రిపోర్ట్స్ కానీ, నాకున్న సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం కానీ, అండ్ ప్రీవియస్ డేటాతో మ్యాచ్ చేసి ఇవన్నీ చూసి నేను ఒక అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్ని గెలవబోతుంది? చాలామంది కూడా ఇప్పటి వరకు కూడా టఫ్ ఫైట్ అని చెప్తారు, లేదంటే ఇక్కడ గెలుస్తుందని చెప్తారు, లేదంటే హోరాహోరీ అని చెప్తారు. నేను అలా చెప్పదలుచుకోలేదు. నేను కన్ఫామ్గా జనసేన పార్టీ వాళ్ళు ఒకవేళ కనుక టీడీపీ ఓటర్స్ సపోర్టు జనసేన పార్టీకి ట్రావెల్ కాకపోతే ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది? ఒకవేళ 30 to 50% టీడీపీ ఓటర్ సపోర్టు జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతే ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది అనేది ఒక విశ్లేషణ చేసి నేనైతే చెప్తున్నా. అయితే ముఖ్యంగా ఫస్ట్ సెక్ట్ అంటే టీడీపీ పార్టీ సపోర్టర్స్, సింపథైజర్స్ లేదా వాళ్ళ ఓటర్స్ జనసేన పార్టీకి ఓటు వేయకుండా ఉన్నప్పటికీ కూడా జనసేన గెలిచే స్థానాలు ఇప్పుడు నేను చెప్పబోయేవి. అండ్ అట్ ద సేమ్ టైము ఒకవేళ కనుక టీడీపీ సపోర్టర్స్ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అనుకోండి, జనసేన పార్టీని ఓడగొట్టాలి అంతే, మా బాబు ఉండాలి, వాళ్ళు వీళ్ళు ఉండకూడదని ఏదో వాళ్ళకున్న దుర్బుద్ధో లేకపోతే ఏదో దురాశతో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అనుకోండి, మళ్ళీ ఈ లెక్కలు కూడా తారుమారు అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ వచ్చేసి టీడీపీ పార్టీ ఒకవేళ ఓటర్స్ జనసేన పార్టీకి ఓటేయకుండా న్యూట్రల్గా ఎవరికి ఓటేయకుండా ఉంటే గెలిచే స్థానాలు ఇవి. సో ఫస్ట్ ప్లేస్ అండి నరసాపురం. నరసాపురంలో ముఖ్యంగా గెలవడానికి ఎందుకు రీజన్ అంటే అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు ఉండడము, అండ్ ఆల్సో జనాల్లో కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బొమ్మిడి నాయకర్ గారు లాస్ట్ టైము ఒక 5,000 to 6,000 ఓట్స్ డిఫరెన్స్తో ఓడిపోవడం జరిగింది. ఆయన నెంబర్ 2గా ఉన్నారు. ఆ సింపతి కూడా బాగా క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. అండ్ అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ కూడా బాగా ప్లే అవుతుంది. అంటే అతను జాలర్ల క్యాస్ట్కి సంబంధించిన అతను, అండ్ నర్సాపురంలో అత్యధికంగా కాపులు కూడా ఉండే ప్లేస్. సో కాపులు ఎలాగో జనసేన పార్టీకి అక్కడ బాగా ట్రావెల్ అవుతూ వస్తున్నారు, అండ్ జాలర్లు కూడా మొత్తం జనసేన పార్టీకి అక్కడ ఈక్వేషన్ అనేది కలిసి వస్తుంది. సో నర్సాపురం అందుకనే నెంబర్ 1 సీట్ పక్కగా గెలవబోయేదని చెప్తున్నాను. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి పిఠాపురం. అరే నువ్వు పిఠాపురం నెంబర్ 1 చెప్పకుండా నెంబర్ 2 చెప్తున్నావు ఏంటంటే దానికి రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, తప్పకుండా అక్కడ ఆ ఫ్యాక్టర్ అనేది బాగా ప్లే అవుతుంది. ఖచ్చితంగా గెలిచే స్థానం అయితే పిఠాపురం. కాకపోతే అక్కడ ఉన్న ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను, అందుకని నేను నెంబర్ 2లో పెట్టా. అదేంటంటే ఎస్విఎస్ఎన్ వర్మ. ఇప్పటి వరకు అయితే ఆయన జనసేన పార్టీతో బాగానే ఉన్నారు, పవన్ కళ్యాణ్కి లోకల్గా ఆయన సపోర్ట్ ఇస్తున్నారు, అండ్ ఆల్సో వాళ్ళ క్యాడర్కి కూడా చెప్తూ వస్తున్నారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ఓటర్స్ని కానీ ఒకవేళ కనుక టచ్ చేసి అడగండి ఎవరు గెలుస్తారని. చాలామంది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దెబ్బ ఉండొచ్చండి, చెప్పలేము, నేనైతే టీడీపీ సపోర్టర్నే, కానీ చూద్దాం మరి ఎస్వి వర్మ గారు ఎటు చెప్తే అటే మరి అంతే అన్నట్టు చెప్తున్నారు. ఎటు చెప్తే అంతే ఏంటి, ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు కదా, మరి ఇదేంటి? సో ఫ్యూచర్లో ఒకవేళ ఎస్విఎస్ఎన్ వర్మ గారు జస్ట్ ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, పరకాల ప్రభాకర్ లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, పవన్ కళ్యాణ్ గారు నాకే అందుబాటులో లేరయ్యా, మీకు ఇంకా ఎంత అందుబాటులో ఉంటారో నాకు తెలియదు గెలిచాక, సో మీరు నా మొహం చూసి ఎవరైతే ఓటేద్దామని వస్తున్నారో మీ ఇష్టము, ఎందుకంటే నన్ను చూసి మీరు ఓటేసాక ఆయన అందుబాటులో లేకపోతే మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది, సో మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి అని లాస్ట్ 2 days బిఫోర్ అలా టర్న్ అయ్యారు అనుకోండి, ఈక్వేషన్స్ అన్నీ కొన్ని చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రిస్క్ని జనసేన వాళ్ళు ఎలా మిటిగేట్ చేస్తున్నారు, ఒకవేళ ఎలా ఉంటే ఇది యాక్షన్ ప్లాన్ ఉందా వాళ్ళ దగ్గర అనేది మనకు తెలియదు. సో ఆ రిస్క్ ఒకటి ఉంది పిఠాపురంలో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే కదా, పిఠాపురంలో 3 పవన్ కళ్యాణ్లు పోటీ చేస్తున్నారండి. ఒక గుర్తు అయితే బకెట్ గుర్తు, గాజు గ్లాస్కి ఈక్వల్గా ఉంటుంది. అందుకని నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని 2nd ప్లేస్లో పెట్టాను. అంటే గెలిచే స్థానాల్లో నాకున్న డౌట్ఫుల్ ఒకటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు అంటే ఒకటి ఈ ఫ్యాక్టర్. అండ్ 3rd ప్లేస్ వచ్చేసరికి భీమవరం ఖచ్చితంగా గెలిచే ప్లేసే. టీడీపీ సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ సింగిల్గా అక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే ఈసారి ఎక్కువ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ గారు ఎవరైతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఈ 5 yearsలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నేను గెలిచాను అన్న అహంకారం అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలైతే ఈ 5 years నుంచి గమనిస్తూ వచ్చారు. సో ప్రధానంగా చాలామంది కూడా చెప్తుంది అదే,
అండ్ ఈజీగా అప్రోచబుల్ కూడా కాదు. కలవడానికి వెళ్ళినా సరే అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరికే అంత ఇది కూడా లేదు. అండ్ ఆ యాటిట్యూడ్ అనేది క్లియర్గా కనబడింది. పైగా ఈ 5 years నుంచి చాలా నెగిటివిటీ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైము రామాంజనేయులు గారు ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారో, ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆయన ప్రతి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము అండ్ జనాలతో కలవడము, అన్ని క్యాస్ట్ పీపుల్ ఫంక్షన్స్కి కానీ అటెండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఆయనకంటూ ఒక పాజిటివిటీ ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ భీమవరంలో పోటీ చేసి ఎలాగో గెలిచే స్థానమే, పులపర్తి రామాంజనేయులు గారికి టికెట్ ఇస్తే ఆయన గెలిచేస్తారు ఎలాగో, అక్కడ పిఠాపురంలో ఒకవేళ నేను పోటీ చేస్తే ఈ 2 ప్లేసెస్లో వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే భీమవరంలో ఆయనకి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భీమవరంలో కూడా ఆయన అండ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ 2 ప్లేసెస్ కూడా వినే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి ఒకప్పుడు 2009లో పీఆర్పీ గంటా శ్రీనివాసరావు గారు ఒక 11,000 మెజారిటీతో గెలిచిన ప్లేస్ అండి ఇది. అండ్ ట్రెడిషనల్గా అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఉంది, పీఆర్పీ ప్లస్ జనసేనకు కూడా క్యారీ అయింది కొంచెం 2019 ఎలక్షన్స్లో కూడా. అండ్ 2014లో కూడా మంచి ఫ్యాక్టర్ ప్లే చేసింది కూటమికి. సో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా అనకాపల్లిలో ఉంది. అండ్ అక్కడ క్యాండిడేట్ మాత్రం మంచి క్యాండిడేట్ని పెట్టారు, కొనతాల రామకృష్ణ గారు. ఎవరో దారిని పోయే దానికి టికెట్ ఇవ్వకుండా సీరియస్గా ఇక్కడ ఈసారి పొలిటిక్స్ చేయడం వల్ల జనసేన పార్టీ ఈ అనకాపల్లి నియోజకవర్గంలో కూడా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ 5th వచ్చేసరికి తాడేపల్లిగూడెం. నేను 5th పెట్టడానికి ఒక రీజన్ ఏంటంటే మెయిన్గా ఆర్థికంగా కొంచెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కన్నా తక్కువగా ఉండడం. కానీ ఈ 5 yearsలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి వర్క్ చేశారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో. 2009లో ఒకప్పుడు ఇది పీఆర్పీ సీటు, 2014లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు బీజేపీ తరఫున క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ 2014లో బీజేపీ గెలిచిన సీటు. అండ్ ఈ సీట్ కోసం బీజేపీ వాళ్ళు 2024లో చాలా పట్టుపట్టడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా ఫైట్ చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం టికెట్ వచ్చేలాగా చూశారు. సో ఈ సీట్ మాత్రం ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలబోతున్నారు. కాకపోతే ఫినాన్షియల్గా కానీ ఇవన్నీ కూడా కొంచెం సహకారం దొరికితే తప్పకుండా గెలుస్తారు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ కానీ యాక్టివిటీస్ కానీ మంచి పేరు కానీ జనాల్లో అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా మంచిగా ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో. టోటల్ 5 places అవుట్ ఆఫ్ 21 అండి. 100% గెలిచే ప్లేసెస్ ఇవి వితౌట్ టీడీపీ సపోర్ట్తో. అంటే ఇప్పుడు టీడీపీ ఓటరు ఒక్క ఓటు కూడా ఇక్కడ పడకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా జనసేన తన సొంత బలంతోనే గెలిచే ప్లేసెస్ అయితే ఈ 5 out of 21. ఓకే, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్లో పెట్టండి. లేదరా నువ్వు కొన్ని మిస్ చేసావో, ఇంకొన్ని ప్లేసెస్లో గెలవబోతున్నారు, నువ్వు అది కవర్ చేయలేనంటే కొన్ని ఆ ప్లేసెస్ పెట్టండి. లేదు నాతో డైరెక్ట్గా డిబేట్ చేద్దామని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉంది కదా, దాన్ని ఫాలో అవుతూ మీరు అయితే అక్కడ నాతో డైరెక్ట్గా కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ సో ఈ 5 ప్లేసెస్లో అయితే 100% అండి. నెక్స్ట్ లిస్ట్ వచ్చేసరికి ఒకవేళ కనుక టీడీపీ ఓటర్స్ అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ 30 to 50% జనసేన పార్టీ తరపున ట్రావెల్ అయితే గెలిచే నియోజకవర్గాలు నేను చెప్తున్నాను. అందులో ఫస్ట్ కాకినాడ రూరల్లో కూడా ఒకప్పుడు పీఆర్పీ నుంచి మన కురసాల కన్నబాబు గారు అయితే గెలవడం జరిగింది, మంచి మెజారిటీతో అక్కడ గెలిచారు. అండ్ దాని తర్వాత కూడా ట్రెడిషనల్గా అక్కడ కొంత సింపథైజర్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ పంతం నానాజీ గారికి లాస్ట్ టైం ఒక 37,000 to 40,000 ఓట్స్ వచ్చినట్టున్నాయి అక్కడ. సో ఆయనకు కూడా ఒక మంచి పేరు అయితే ఉంది. కాకపోతే ఇంకొంచెం టీడీపీ తరపున ఓట్ బ్యాంక్ కనుక ట్రావెల్ అయితే మాత్రం పక్కా ఈజీగా గెలుస్తారు ఆయన అక్కడ. సో 30% ట్రావెల్ అయినా సరే చాలు. కాకినాడ రూరల్ మాత్రం జనసేన కొట్టబోతుంది, అందులో నో డౌట్. నెక్స్ట్ వచ్చేసరికి పెందుర్తి కూడా ఒకప్పుడు 2009లో పీఆర్పీ నుంచి రమేష్ బాబు గారే పోటీ చేశారు, 3,000 మెజారిటీతో అప్పుడు గెలిచారనమాట. మళ్ళీ అతనే 2024లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ టీడీపీ నుంచి ఒక 30% అట్లీస్ట్ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుతే తప్పకుండా పెందుర్తి కూడా జనసేన పార్టీ ఖాతాలో చేరబోతుంది. దాని తర్వాత తిరుపతి అయితే 2009లో మన అందరికీ తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ బై ఎలక్షన్స్లో ఎప్పుడైతే చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళారో అప్పుడు బై ఎలక్షన్స్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది అక్కడ. అయితే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది అక్కడ తిరుపతిలో. అండ్ సుగంధ గారు అనుకుంటా లాస్ట్ టైము జస్ట్ ఒక 1,000 ఓట్ డిఫరెన్స్తో టీడీపీ తరపున ఓడిపోవడం జరిగింది 2019 ఎలక్షన్స్లో. సో
ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీకి కూడా ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జనసేన పార్టీకి. అండ్ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఒక 30 to 50% ట్రావెల్ అయితే జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కాకపోతే అంతర్గతంగా జనసేనలోనే పోరు. అంటే ఈయన బయట నుంచి వచ్చారు, చిత్తూరు ఎమ్మెల్యే, ఆయన ఎక్కడి నుంచి వచ్చి తిరుపతిలో పోటీ చేయడం ఏంటి, అక్కడ లోకల్గా ఉన్న 2-3 లీడర్స్లో అయితే అసంతృప్తిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ రాయల్ గారు అయితే డైరెక్ట్గా చెప్పారు కదా, జనసేన పార్టీ లీడర్, నాకు ఇక టికెట్ దొరకలేదు, నాకు కూడా అసంతృప్తి ఉంది, కానీ నేను వెళ్ళను, నేను పిఠాపురం వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్పారు. అండ్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే తిరుపతికి వచ్చి అక్కడ ఉన్న లోకల్ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి ఆయన ఒక మీటింగ్ పెట్టారు. అండ్ ఫైనల్గా అయితే గ్రౌండ్ వర్క్ ఇప్పుడు పర్లేదు ఇది వరకుతో పోలిస్తే. కానీ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ నుంచి కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవుతే తిరుపతి మాత్రం 100% గెలవబోతుంది. నెక్స్ట్ రాజానగరం. రాజానగరంలో యాక్చువల్గా బత్తుల బలరామకృష్ణ గారికి ఒక మంచి పేరుంది. 5 years పార్టీ తరపున బాగా కష్టపడ్డారు. అండ్ ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు కూడా రాజానగరమే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఆయనకున్న ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం రాజానగరంలో ఆయన గెలుస్తారని చెప్పి ఉంది. అండ్ టీడీపీ నుంచి కూడా నో అపోజిషన్ అక్కడ. కాకపోతే అక్కడ పోటీ చేస్తుంది ఎవరు, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జక్కంపూడి రాజా గారు. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొన్న లేటెస్ట్ వారాహి యాత్ర సభ అప్పుడు చెప్పారు, ఆయన దగ్గర ఉన్న ఆర్థిక బలమే కాకుండా బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, అలా చాలా బ్యాచెస్ అయితే ఆయన దగ్గర ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, ఆయన దగ్గర ఆ బ్యాచెస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ యూజ్ చేస్తే మాత్రం కొంచెం ఇట్లాంటి దాంట్లో బలరామకృష్ణ గారు కూడా ట్యాకిల్ చేయాలి. అంటే అల్లర్లు పెట్టినా రేపొద్దున మళ్ళీ ఆ యూత్ని వ్యసనాలకి ఎవరినైతే లోబరిచారో వాళ్ళకి కావాల్సిన టానిక్లు ఇవన్నీ ఇచ్చి ఏమైనా చేస్తే మాత్రం కొంచెం అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. అప్పుడు టీడీపీ ఓట్ షేర్ కనుక ఒకవేళ ఇక్కడ ట్రావెల్ అయితే మాత్రం రాజానగరం ఖచ్చితంగా జనసేన పార్టీ ఖాతాలోనే వెళ్ళాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాజోలు అయితే జనసేన అడ్డా అని చెప్పుకుంటూ వస్తారు కదా, కానీ నేను 100% అనేది ఎందుకు పెట్టలేదంటే అక్కడ రాజోల్లో బొంతు రాజేశ్వరరావు గారు జనసేన పార్టీ తరఫున ఉండేవాళ్ళు ఆయన. సో జనసేన పార్టీ చాలామంది కూడా క్యాడర్స్ కానీ లీడర్ కానీ ఆయనకి వెనకాల చాలా సపోర్ట్ చేశారు. రాపాక వరప్రసాద్ గారు గెలిచిన ఒక 2-3 daysలో ఆయన అసలు నేను జనసేన పార్టీకి నెంబర్ 1 ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకెవ్వరు లేరు కదా, నేనే తోపు తురుము, అదే నేను ఒకవేళ వైసీపీకి వెళ్తే 152, 153లో ఉంటాను కదా, సో నేను నెంబర్ 1గా ఉండడానికి సిద్ధపడతాను అది ఇదని చెప్పి విత్ ఇన్ ఏ మంత్ పాలాభిషేకం జగన్ గారి ఫోటోకి చేసి ఆయన వైసీపీకి అయితే వెళ్ళిపోయాడు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వర్ అక్కడి నుంచి వైసీపీ నుంచి జనసేనకు వచ్చారు అదే టైంలో. సో అక్కడ ఉన్న క్యాడర్ ఆల్రెడీ వరప్రసాద్ మీద నెగిటివిటీ ఉండడం వల్ల బొంతు రాజేశ్వరరావు గారి నాయకత్వాన్ని బాగా బలపరిచారు, ఆయనకి బాగా సపోర్ట్ చేశారు, ఈయన కూడా వర్క్ చేసుకుంటూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ మామూలు ఇంటెలిజెన్స్ కాదు, మన అందరూ తెలిసిందే. ఎందుకు టికెట్ ఇవ్వలేదు పితాని బాలకృష్ణ గారికి, ఎందుకు టికెట్ ఇవ్వలేదు పోతిన్ మహేష్కి, అమలాపురం శెట్టిబట్ల రాజాబాబు గారు కూడా టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఆయనకి మంచి ఓట్ షేర్ వచ్చింది అక్కడ. టీడీపీ జనసేన పార్టీ ఆల్మోస్ట్ అమలాపురంలో ఈక్వల్గా ఉన్నాయి, మీరు చూస్తే 45 రఫ్లీ అలా వచ్చాయి వాళ్ళకి ఓట్ షేర్. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ ఆ టికెట్ తీసుకోలేదు, అది వదులుకోవడానికి సిద్ధపడింది టీడీపీకి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చాలా పోరాడి కావాలంటే 2-3 సీట్లు త్యాగం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా ఆయనకి టికెట్ వచ్చేటట్టు చూశారు, ఆయన సీటు మాత్రం త్యాగం అవ్వకుండా చూశారు. కానీ పోతిన్ మహేష్ కానీ లేదా పితాని బాలకృష్ణ కానీ లేదంటే శెట్టిబట్ల రాజాబాబు గారు కానీ, సో వీళ్ళకి టికెట్లు ఎందుకు రాలేదు అని అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్, ఆయన వాళ్ళు వైసీపీ లీడర్స్తో టచ్లో ఉండడము ఇవన్నీ. సో ఎప్పుడైతే వాళ్ళకి టికెట్ రాలేదో వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు టికెట్ రాలేదు, వైసీపీకి నేను వెళ్తాను, నాకు అక్కడ టికెట్ వస్తుంది అంటే వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది. అసలు టికెట్ కూడా అక్కడ రాలేదు, వైసీపీ నుంచి వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారండి, ఎక్కడి నుంచి కూడా పోటీ చేయట్లేదు, అయినా అక్కడికి వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి. అంటే ఏంటి అక్కడ అర్థం, వాళ్ళు ఆల్రెడీ అక్కడ టచ్లో ఉన్నారు కాబట్టి అటు వెళ్ళిపోయారు. సో ఈవెన్ బొంతు రాజేశ్వరరావు కూడా ఆయనకి ఒక ఇంటెలిజెన్స్ ఉండుంటుంది, అందుకని ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయనకు కాకుండా దేవవరప్రసాద్ గారికి ఇచ్చారు టికెట్. పార్టీకి వెన్నుముకలాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఒక 3 to 4 years ప్రతి మీటింగ్లో మీరు చూడండి ఆయన వెనకాల ఉంటారు. సో పార్టీకి విధేయుడు కాబట్టి ఆయనకి ఇచ్చారు టికెట్, ఎందుకంటే ఇట్లాంటి రిస్క్లు ఉండవు కాబట్టి. అరే నువ్వు చాలా ఎక్కువ ఓవర్గా చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ నువ్వు బాగా ఎక్కువ చెప్తున్నావు అంటే లేదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిస్సింగ్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ టైంలో వాసిరెడ్డి పద్మ గారు ఉమెన్ కమిషనర్ దాంట్లో ఉన్నారన్నమాట, హెచ్ఆర్ఏ ఉమెన్ కమిషన్ దాంట్లో ఉన్నప్పుడు ఒక నోటీస్ పంపించారు, నువ్వు చెప్పిన లెక్క తప్పు, దమ్ముంటే ప్రూవ్ చేయి లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు, అది ఇది డామ్ డూమ్ డిష్ అన్నారు.
అరే నేను అనుకున్న ఆంధ్ర గవర్నమెంట్ కదా, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే లెక్కలు అవన్నీ ఎవడిచ్చాడో ఆయన పాపం తప్పుదారిలో పెట్టారేమో అది ఇది అనుకున్నాను. కానీ విత్ ఇన్ ఏ వీక్ అండి ఒక క్వశ్చన్ అడిగారు పార్లమెంట్లో, అసలు ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ ఉమెన్ యాజ్ ఆన్ టుడే డేట్ ఎంత అని. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నంబరు యాజ్ ఇట్ ఈజ్గా ఆ రిప్లైగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు అందించింది. దాని తర్వాత వాసిరెడ్డి పద్మ గారు పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఆ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా లేని ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్ కదా, మనం అందరం చూసాం కదా. సో అంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ సీటు పోటీ చేయాలి, ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అనేది ఆయనకి ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది. టికెట్ రాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోయారు. అంటే కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు విధేయులు కాబట్టి ఆయనకు తెలుసు, అందుకనే వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది, ఆశావహులు వీళ్ళు ఉన్నారు అది ఇదని తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే మెయిన్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలూచి పడడం వల్లే ఇవ్వలేదు. సో అలా రాజోలు కూడా అంతే. కాకపోతే ఇక్కడ దుస్థితి ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు క్యాడర్ ఎస్పెషల్లీ ఎవరికో ఇస్తారేంటి, ఆయనకి ఇవ్వాలి కదా, మేము ఇప్పటివరకు ఆయనతో ట్రావెల్ చేసాం కదా అది ఇదని చెప్పి వాళ్ళ పార్టీలో వాళ్ళే క్యాడరే అనవసరంగా వెనకాల అవుతున్నారు. సో అలా కాకుండా ఒకవేళ కనుక రాజోలు దేవవరప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తే, అండ్ టీడీపీ ఇక్కడ తక్కువే ఉంది ఓట్ షేర్, సో వాళ్ళ ఓట్ షేర్ ఎంతో కొంత అక్కడ ట్రావెల్ అయితే మాత్రం ఇది కూడా గెలిచే సీటే ఖచ్చితంగా. అండ్ వైజాగ్ సౌత్ అండి, ఫైనల్గా వైజాగ్ సౌత్ కూడా ఒక మంచి ఓట్ షేర్ అయితే ఉంది, అండ్ టీడీపీ కూడా ఒక మంచి ఓట్ షేర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ కనుక ఒకవేళ కనుక అక్కడ నిజంగా ట్రాన్స్ఫర్ అయితే 50+ అవ్వాలి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే. అలా 50+ ట్రాన్స్ఫర్ అయిందంటే మాత్రం వైజాగ్ సౌత్ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ కొట్టబోతుంది. కాకపోతే వంశీకృష్ణ యాదవ్ గారు ఇక్కడ లోకల్ కాదు, పక్క నియోజకవర్గం నుంచి వచ్చారు, ఆయనకు అంత సీన్ లేదు అది ఇదని చెప్పి అక్కడ జనసేన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు వెనకలాగడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో పార్టీ క్యాడర్ పార్టీకి విధేయులుగా ఉంటూ జనసేనని ఎవరైతే డిక్లేర్ చేశారో క్యాండిడేట్స్కి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా 100% సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ, అండ్ టీడీపీ ఓట్ షేర్ని కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలిగితే వైజాగ్ సౌత్ కూడా గెలుస్తుందండి, అందులో డౌట్ లేదు. సో ఇక్కడికి టోటల్గా 11 సీట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 21. అయితే ఇంకా ఫైనల్గా టీడీపీ ఓట్ షేర్ ఒక 80 to 100% ట్రాన్స్ఫర్ అవుతే 50 నుంచి 80, ఇప్పుడు 80 నుంచి 50 to 80 లేదా 60-90% అంత టీడీపీ ఓట్ షేర్ ట్రావెల్ అయితే గెలిచే నియోజకవర్గం ఈ గన్నవరం. అక్కడ పీఆర్పీ మంచి ప్రభావం చూపించింది, అండ్ టీడీపీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ అండ్ జనసేనకి లాస్ట్ టైం కూడా మంచి ఓటింగ్ అయితే నమోదైంది. సో ఈసారి కనుక ఒకవేళ టీడీపీ ఓట్ షేరు జనసేన పార్టీకి కనుక ట్రావెల్ అయితే ఖచ్చితంగా పీ గన్నవరం సీటు కూడా జనసేన కొట్టబోతుంది. కాకపోతే అక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే సమన్వయం లోపం ఉంది. టీడీపీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా కొట్టుకుంటా ఉన్నారు, అది కొద్దిగా సద్దు మనుగుతూ వస్తుంది. అది పూర్తిగా ఒకవేళ కనుక క్లియర్ అవుతే ఖచ్చితంగా పీ గన్నవరం కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఇంటర్నల్ ఫైట్స్ లేకపోతే. ఫస్ట్ ఇది టీడీపీకి అనౌన్స్ చేసిన సీటు మనందరికీ తెలిసిందే, మన యూట్యూబర్ మహాసేన రాజేష్ గారికి అనౌన్స్ చేశారు. దాని తర్వాత జనసేన పార్టీకి అనౌన్స్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇంటర్నల్గా టీడీపీ సపోర్టర్సే వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అండ్ ఈవెన్ జనసేన వాళ్ళు కూడా చాలా అగెన్స్ట్గా అపోజ్ చేశారు అదండి. సో ఫైనల్గా అయితే జనసేనకు వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా టీడీపీ సపోర్టర్స్ ఇప్పటికి కూడా 100% జనసేన పార్టీకి సపోర్ట్ చేసే ఇదైతే కనపడట్లేదు. ఒకవేళ కనుక టీడీపీ సపోర్టర్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇది గెలుస్తుంది. అండ్ ఫైనల్లీ తెనాలి, నాదెండ్ల మనోహర్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు, అక్కడ మంచి ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీ దగ్గర. సో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకవేళ సపోర్ట్ చేస్తే అండ్ టీడీపీ ఓటర్స్ అందరు కూడా నాదెండ్ల మనోహర్ గారికి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే అక్కడ చౌదరి ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ, అండ్ నాదెండ్ల మనోహర్ గారు కూడా కమ్మ కాస్ట్కి సంబంధించిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు టీడీపీని ఎక్కువగా ఓన్ చేసుకుంటారు, అండ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంత సపోర్ట్ ఇస్తున్నారా అనేది అక్కడ డౌట్ఫుల్గానే ఉంది. అండ్ క్యాడర్ మొత్తం కూడా ట్రావెల్ అవ్వట్లేదు. ఒకవేళ కనుక ట్రావెల్ అవుతే తెనాలి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సీటు ఎలమంచిలి అండి. ఎలమంచిలి కూడా జనసేన పార్టీ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సుందరపు విజయ్ కుమార్ గారు పార్టీ విధేయతగా ఉన్నారు ఇప్పటి వరకు, ఆయనకి టికెట్ దొరికింది, సో ఆయన కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు 2009లో పీఆర్పీ నెంబర్ 2గా ఉంది ఇక్కడ ఈ స్థానంలో, అండ్ నెంబర్ 3 టీడీపీగా ఉందన్నమాట. సో అప్పుడు కాంగ్రెస్ గెలిచింది నెంబర్ 1గా. అయితే వీళ్ళిద్దరి ఓటు బ్యాంక్ కనుక ఒకవేళ 80 to 100% ట్రాన్స్ఫర్ అవుతే టీడీపీ నుంచి జనసేన పార్టీకి, ఎలమంచిలిలో కూడా సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ తరఫున గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే అనిపిస్తున్నాయి. సారీ, ఇందాక నేను ఒక నియోజకవర్గం మర్చిపోయానండి, అది నెల్లిమర్ల కూడా ఇదివరకు పీఆర్పీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, అండ్ టీడీపీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ఒకవేళ కనుక టీడీపీ నుంచి ఒక 60-70% ఓటింగ్ కనుక ట్రాన్స్ఫర్ అయితే నెల్లిమర్ల కూడా
ఖచ్చితంగా జనసేన ఖాతాలో చేరబోతుంది. సో మళ్ళీ ఒకసారి సమ్మరీగా చెప్తాను. 100% జనసేన గెలిచే స్థానాలు వితౌట్ టీడీపీ సపోర్ట్తో ఏంటంటే నరసాపురం, పిఠాపురం, భీమవరం, అనకాపల్లి, తాడేపల్లిగూడెం. అలా కాకుండా ఒక 30% నుంచి 50% సపోర్ట్తో గెలిచే స్థానాలు వచ్చేసరికి కాకినాడ రూరల్, పెందుర్తి, తిరుపతి, రాజానగరం, రాజోలు, వైజాగ్ సౌత్, ఇక్కడికి 10 అయినాయి. ఒకవేళ కనుక 60 to 80% ఆర్ మోర్ దెన్ దట్ సపోర్ట్ కనుక టీడీపీ ఓటర్స్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే గెలిచే స్థానాలు వచ్చేసరికి పి గన్నవరం, తెనాలి, ఎలమంచిలి, నెల్లిమర్ల. అండ్ నెల్లిమర్ల కూడా మంచి క్యాండిడేట్గా ఇచ్చారు. ఆవిడ అంటే ఫైనాన్షియల్గా కూడా వెరీ స్ట్రాంగ్ అండ్ మంచి వ్యక్త, బాగా అందరితో కలుసుకుంటూ వెళ్తున్నారు. ఆవిడకి చాలా ప్లస్ ఉంది. కానీ జనాల పల్స్ అయితే తెలియట్లేదు. ఒకవేళ కనుక టీడీపీ సపోర్టర్స్ అందరూ కూడా నెల్లిమర్లలో లోకం మాధవి గారికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ సీటు కూడా జనసేన ఖాతాలోకి వెళ్తుంది. సో ఇప్పటి వరకు టోటల్గా జనసేన ఖచ్చితంగా టీడీపీ ఓట్ షేర్ సపోర్ట్తో ఓవరాల్గా గెలిచే స్థానాలు యాజ్ ఆన్ టుడే 15 అవుట్ ఆఫ్ 21గా కనబడుతున్నాయి. ఇవి కాకుండా మిగతా ప్లేసెస్లో కూడా మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే అక్కడ నాకు అంత కనపడలేదండి. ఇది నా రిపోర్టే 100% అవుతుంది అని మాత్రం నేను చెప్పను. సో మీకు ఇవి కాకుండా ఇంకో ప్లేసెస్లో నిజంగా అక్కడ జనసేన గెలవబోతున్నారంటే తప్పకుండా అయితే కమెంట్ చేయండి. ఒకవేళ కాదు నువ్వు చెప్పింది లిస్ట్లో కూడా కొన్ని గెలవదు అని అనిపిస్తే అవి కూడా కామెంట్ చేయండి. సో హోప్ఫుల్లీ నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ నుంచి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి. రీచ్ అవ్వద్దు అని అనుకున్నా సరే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మేబీ ఇది స్ట్రాటజీ యూస్ చేస్తున్నారో మిగతా వాళ్ళు నాకు తెలియట్లేదు, కానీ స్టార్టింగ్లో మంచిగా ఎండ్ వరకు అందరూ చూస్తుంటారు. సడన్గా ఒకటేసారి ఇలా డిప్ కనబడుతుంది. కావాలని వాళ్ళు ఓపెన్ చేసి ఒక 10 seconds చూసి వీడియో క్లోజ్ చేయడం ఇలాంటివి చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా చేస్తే ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ కాదనమాట. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఎందుకు ప్లే అవుతున్నాయో మేబీ అక్కడ యూస్ చేసే హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఇలా అవుతున్నాయో అనేది నాకైతే డౌట్ఫుల్. నాకే కాదు, ఇప్పుడు మీరు చాలామంది కూడా ఒకవేళ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, వాళ్ళ తరపున వీడియోస్ ఇదివరకు బాగా ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి, కానీ ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏం లేదు, ఎవరో ప్లే అయితే చేస్తున్నారు, పక్కగా హై లెవెల్ నుంచి ప్లే చేస్తున్నారు. ఆ వీడియోస్ ఎవరైతే ఉన్నాయో హ్యాష్ ట్యాగ్తో అన్నీ వస్తాయి. ఒకటి వరుసగా క్లిక్ చేయడము, ఒక 2 seconds చూడడము, క్లోజ్ చేసేయడము, అది రీచ్ అవ్వదు అనమాట. అలాంటివి జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది దీని మీద తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా, బాయ్, జై హింద్.